శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్. వ్యూవర్స్ అందరికీ కూడాను చిన్న సాడ్ న్యూస్ కాదు, చాలా పెద్ద సాడ్ న్యూస్. అది శ్రీ భాగవత ప్రవచనాచార్యులు అని చెప్పని ఎవరికన్నా చెప్పాలి అంటే ఇటు కర్ణాటక రాష్ట్రంలో కావచ్చు, లేదా తమిళ రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, లేదా ఆంధ్రాలో కావచ్చు. ఈరోజు గూగుల్ సెర్చ్లో శ్రీ ఖేడా కృష్ణాచార్య అనగానే ఏమని వస్తుంది అంటే భాగవత ప్రవచనంలో దిట్ట, ఓ పెద్ద పండితులు, మంచి వేదాంత పండితులు, ఉత్తరాది మఠానికి చెందినవారు అని చెప్పని గూగుల్ సెర్చ్లో కూడా వస్తుంది. అటువంటి శ్రీ ఖేడా కృష్ణాచార్యులు వారు శాంతిపాఠంతో చాలామంది విద్యార్థుల్ని, దాదాపుగా 27 మంది విద్యార్థుల్ని తయారు చేశారు. అదేవిధంగా నాకు కూడా గురువు గారు ఆయన యొక్క ప్రతి ఒక్క ఏంటి అని చెప్పిన నాకు ఎట్లా అనుగ్రహం చేశారు అనేటువంటిది ప్రతి ఒక్కటి క్షమించాలి, ప్రతి ఒక్క విషయాన్ని కూడాను నేను ఇక్కడ రికార్డ్ చేయలేను. చాలా దుఃఖమైనటువంటి పరిస్థితి. గురువుగారి యొక్క అస్థికలు అవన్నీ కూడాను ఒక్కొక్క నదిలో ఒక్కొక్కళ్ళము కలపడం అనేటువంటిది ఒక చిన్న కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. అందులో భాగంగా వారి కుమారులు శ్రీ ఖేడా రామాచార్యులు మరియు ప్రమోదాచార్యులు వారు కావేరీ నదిలో అక్కడ అస్థికలను కలపడం జరిగింది. నేను మనకు గోదావరి దగ్గర అని చెప్పని మీకు అందరికీ తెలిసిందే, నిజామాబాద్ దగ్గర సోన్ అని చెప్పనే గ్రామం ఉన్నది. అక్కడ ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే మా గురువుగారు అయినటువంటి ఉత్తరాది మఠం పెద్దస్వాముల వారు శ్రీ 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 1008 శ్రీయుత శ్రీ సత్యప్రమోద తీర్థ శ్రీపాదుల వారు పుష్కరముల యందు గోదావరి పుష్కరమందు స్నానం చేసే సమయంలో ఆయనకు వేణుగోపాలస్వామి విగ్రహం అనేటువంటిది లభించింది. అటువంటి పుణ్యక్షేత్రాన ఏంటి అంటే మన గురువుగారి యొక్క అస్థికలు కలపడానికని చెప్పని నేను వచ్చాను. అయితే అక్కడంతా కూడాను సాంగోపాంగంగా అక్కడ పూర్ణబోధాచార్య అనేటువంటి ఆయన పాల్కొండ నరసింహాచార్యుల వారి ప్రశిష్యులు, ఆయన కార్యక్రమం అనేటువంటిది చేపించినారు. దీనికి అవకాశం కల్పించినటువంటి క్షేత్ర పురోహితులు మరియు పండితులు అయినటువంటి అక్షోభ్యాచార్యుల వారికి విశేష ధన్యవాదాలను తెలుపుకుంటున్నాను. అటువంటి గురువుగారిని మనం మళ్ళీ పొందలేము. కానీ ఏంది అని చెప్పనంటే జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ అని చెప్పని శ్రీకృష్ణ భగవానుడు ఏదైతే మనకు చెప్పి ఉన్నాడో అటువంటి యొక్క తత్వాన్ని మనము అలవర్చుకొని బాధపడకుండా గుండెను నిబ్బరంగా పెట్టుకొని ఏంటంటే భగవంతుడిని సదా ఒకటే కోరేది. అటువంటి గురువుల్ని మళ్ళీ మనకు ఇచ్చి ఆ గురువుల ద్వారా సాధన అనేటువంటిది మనచే చేయించాలా అని చెప్పని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. అదేవిధంగా గురువుగారి యొక్క అంతిమయాత్ర యొక్క గొప్పతనం ఏంది అని చెప్పనంటే ఎక్కడా అటువంటి అంతిమయాత్ర అనేటువంటిది చూడలేదు. కర్ణ సూక్తం వింటూ భాగవత ప్రవచనాలు వింటూ వారి కుమారులు పండిత ఖేడా ప్రమోదాచార్యుల వారు భాగవతం చెప్తూ ఉంటే భాగవత మహాత్మ్యం విని, అలాగే వారి పౌత్రులు అయినటువంటి ఖేడా ప్రభంజనాచార్యులు వారు కర్ణ సూక్తం చదివారు. ఖేడా ప్రద్యుమ్నాచార్యులు కర్ణ సూక్తం చదివారు. అదంతా కూడా విన్న తర్వాత వారి యొక్క ప్రాణోత్క్రమణం అనేటువంటిది జరిగింది.
అందరూ కూడాను శిష్యులందరూ వచ్చేంత వరకు కూడాను ప్రాణం బిగబట్టుకొని మరీ ఉండి శిష్యులకు దర్శనం ఇవ్వడం అనేటువంటిది జరిగింది మా గురువు గారు. మేమందరం కూడాను వారికి ఏంటి అంటే వారి రుణము తీర్చేది కాదు గనక వారికి ఒకటే ఎల్లప్పుడూ కోరుకునేది ఏంటంటే, ఎలా అయితే పెద్ద స్వాముల వారి పైన కన్నడంలో పాట ఉన్నది, జనుమ జనుమದಲ್ಲಿ గురుವಾಗಿ నీలభిసో అని చెప్పని ఏ విధంగా అయితే పెద్ద స్వాముల వారిని కోరినారో ఆ పాటలో, అదేవిధంగా మేము ఒకటే కోరేది గురువు గారిని, గురువు అంతర్యామి అయినటువంటి ఆ భాగవత రూపి ముఖ్య ప్రాణాంతర్గత భాగవత రూపి అయినటువంటి శ్రీకృష్ణుడిని కోరేది ఒకటే, జన్మ జన్మದಲ್ಲಿ ಮಗೆ ಖೇಡ కృష్ణాచార్యరన్ನೇ గురుವಾಗಿ కొడో స్వామి అని చెప్పని అడగాల. ప్రతి ఒక్క జన్మలో కూడాను ఖేడా కృష్ణాచార్య గురువులనే మాకు గురువుగా చేయవలసిందిగా ఆ భగవంతుడిని కోరుతున్నాను. ఆ విధంగా అస్థికుల్ని అక్కడ గోదావరి నదిలో నేను కలిపాను. ఆ భాగ్యం నాకు దక్కింది. అందుకని చెప్పని నేను మళ్ళీ భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకుంటూ అందరికీ కూడాను జై శ్రీరామ్. మీరందరూ కూడాను దండం పెట్టుకోండి. జై